ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కాలసర్ప దోషం అంటే ఏమిటి, కాలసర్ప దోషాన్ని తొలగించుకోవడానికి ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందు నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: కృతజ్ఞతతో జీవించటం మనసుకు ప్రశాంతతనిస్తుంది. నిరంతరం కృతజ్ఞతాభావంతో ఉండాలి. క్షమించటం బలహీనత కాదు, అది మనసు గొప్పదనానికి గుర్తు. ఇప్పుడు నేటి కెరియర్ మంత్రాన్ని చూద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తిని మీ లక్ష్యం పైన కేంద్రీకరించండి. ప్రతివారం ఒకసారి మీ కెరియర్ లక్ష్యాలను సమీక్షించి అవసరమైతే కొత్త ప్రణాళిక రూపొందించుకోండి. నేటి వాస్తు సూత్ర ఏంటో పరిశీలిద్దాం. నేటి వాస్తు సూత్ర: పరిశుభ్రమైన వంటగది కుటుంబ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండాలి. ప్రతిరోజు కొంతసేపు ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి. సానుకూల మాటలు మాట్లాడే వాతావరణాన్ని ఇంట్లో పెంపొందించండి. దీనివలన కుటుంబ సభ్యుల మధ్యన అన్యోన్యత పెరిగి ప్రతికూల వాతావరణం తొలగిపోతుంది. నేటి సక్సెస్ టిప్ ఏంటో చూద్దాం. నేటి సక్సెస్ టిప్: రోజంతా అనవసరపు విమర్శలు చేయకుండా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడండి. దీనితోటి సత్సంబంధాలు నెలకొంటాయి. రోజు ముగిసే ముందు ఈ రోజు సాధించిన 3 మంచి విషయాలను గుర్తు చేసుకొని కృతజ్ఞతతోటి ఉండండి. ఈరోజు మీ లక్ష్యాన్ని ఒకసారి గట్టిగా చదివి దానికోసం ఒక చిన్న అడుగు వేయడానికి ప్రయత్నించండి. దీంతోటి మీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు. నేటి పంచాంగ వివరాలు ఏమిటో పరిశీలిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ శుద్ధ సప్తమి, ఉదయం 7:06 వరకు. తదుపరి అష్టమి తిథి ప్రారంభం. నక్షత్రం చిత్త, రాత్రి 12:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, బుధుడు వక్రగతిలో మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యము, ఆర్థికపరమైన విషయాలు వీటిపైన ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన అధిక శ్రద్ధను కనబరిచే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అయితే మీలో నిర్లక్ష్య వైఖరి అనేది ఎక్కువగా ఉండటం వలన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన ఈ యువత మల్టీ టాస్కింగ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి కూడా మీరు చేస్తూ ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం వలన లాభం కలిగే అవకాశాలు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన వారు ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసి వచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వృషభ రాశికి చెందిన యువత వీరు మాత్రం ఏ పని మొదలుపెట్టినా వీరు చికాకుగా ఉందని చెప్పి ఆ పనులని మధ్యలో వదిలేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కాబట్టి పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించడం అనేది కనపడుతోంది. అలాగే స్నేహితులు, బంధువులు వీరితోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి మీరు ఎక్కువగా ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు.
వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక చింతన భావన పెరగటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతిఫలం అనేది మీరు కోరుకుంటూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ బంధువులతోటి, స్నేహితులతోటి లేదా మీ యొక్క అన్నదమ్ములతోటి ఆస్తులకి సంబంధించిన విభేదాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన యువత వీరు మాత్రం వీరి ప్రయత్నాలకి ఆటంకాలు కలుగుతున్నాయని ఎక్కువగా నిరాశకైతే గురవుతూ ఉంటారు. ఇక మీరు ఎక్కువ శాతం మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి మీ పెద్దలతోటి చర్చించడానికి ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగము, వ్యాపారము వీటిపైన అధిక శ్రద్ధాశక్తులు మీరు కనబరుస్తూ ఉంటారు. అనుకున్న పనులన్నిట్లోనూ కూడా ఆటంకాలు కలుగుతున్నాయి అనే నిరాశ కూడా మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన యువత వీరు కూడా ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. అలాగే మీకు తెలిసిన వారితోటి విరోధం లాంటిది కలిగే అవకాశాలు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. మీ పేరు పైన ఆస్తులు లాంటివి సమకూర్చుకోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు మేధా దక్షిణామూర్తి స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆస్తి తగాదాలు అధిక శాతం గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు మీ యొక్క స్నేహితులకి, బంధువులకి ఆర్థిక సహాయం లాంటిది చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కూడా కనబరుస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆటంకాలు లాంటివి అధిక శాతం గోచరిస్తున్నాయి. పనుల విషయంలో ఆశించినంత వేగవంతంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన యువత వీరికి మాత్రం మనస్సులో ఎక్కువగా డిస్టర్బెన్సెస్ లాంటివి ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా సమస్యలకి గురవుతూ ఉంటారు. అలాగే మీరు అనుకుంటున్న విధంగా లేదా మీరు కోరిన విధంగా మీకు అడ్మిషన్లు లభించలేదు అనే నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించడం అనేది కనపడుతోంది, కానీ ఇందులో కూడా మీకు ఆటంకాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఆరోగ్యము, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలు, అలాగే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఆగిపోయిన పనుల వైపు ఎక్కువగా ఆసక్తిని అయితే కనబరుస్తూ ఉంటారు. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కొనసాగుతున్నాయి. మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే పనుల విషయంలో కూడా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక కన్యారాశికి చెందిన యువత వీరు మాత్రం మీ యొక్క వ్యక్తిగత పనుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే పనుల విషయంలో మీరు చూపిస్తున్న నైపుణ్యతని నలుగురు మెచ్చుకోవాలనే ఆకాంక్ష లేదా కోరిక మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈరోజు శివుని అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్యంలో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. పాత బకాయిలు తీర్చడం కోసం అని చెప్పి నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులు అధిక శ్రమకి గురి కావడంతో పాటు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశికి చెందిన యువత వీరు మాత్రం
వీరికి రాబడికి మించిన ఖర్చులు అనేవి గోచరిస్తున్నాయి. వీరు మాత్రం వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు లాంటివి తీసుకోకూడదు. నూతన ఉద్యోగం గురించి, నూతన వ్యాపారం గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి శ్రమతో పాటుగా అనేక విషయాల గురించి ఆలోచనలు ఇవి ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. నూతన ప్రయాణాల గురించి కూడా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. బంధువర్గీయులతోటి దూరంగా ఉండే అవకాశాలు వీరికి కనపడుతూ ఉంటాయి. అయితే మీరు చేస్తున్న శ్రమకి మంచి గుర్తింపు లభించడం అనేది గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా మీలో కనపడుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన యువత వీరికి గనక మనం పరిశీలిస్తే వీరు విరోధాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు మీరు అనుకుంటున్నట్టుగా పనులు పూర్తి కావట్లేదని ఆ కోపాన్ని కూడా మీ కుటుంబ సభ్యులపైన చూపిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ నెమ్మదిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను నిగ్రహించుకునేందుకైతే వీరు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు లాంటి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ధనురాశికి చెందిన యువత వీరు కూడా దూర ప్రయాణాల గురించి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. విద్యలో ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు వీరికి ఎక్కువగా కనపడుతున్నాయి. స్నేహితుల ప్రభావం మీ పైన ఎక్కువగా ఉంటుంది, లేదా మీ యొక్క బంధుమిత్రుల ప్రభావం వలన మీ నిర్ణయాలు మారేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు స్వామివారికి వాల పూజ జరిపించడం వలన మనసులో ఉన్న అనేక సందేహాలు తీరిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు మీకు ప్రతి విషయంలోనూ కూడా చికాకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇంటికి సంబంధించి ఏదో ఒక పని అనేది మీకు కనపడుతూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మకర రాశి వారు కూడా జాగ్రత్త అయితే వహించాలి. మాట పట్టింపులు లాంటివి ఉంటాయి గనక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన జెన్జీ యువత వీరు మాత్రం మీరు నడుపుతున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజయం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. మాట పట్టింపులు లాంటివి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు చెప్పే సలహాలు, సూచనలు పాటించడానికి మీరు ప్రయత్నించాలి. మకర రాశి వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు బదిలీల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ అయిన వారి నుంచి మీకు నిరాదరణ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మనస్పర్ధలు లాంటివి ఏర్పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. తెలిసిన వారితోటి విరోధం పెరగటం వలన మీరు ప్రతిదీ కూడా ఒక సమస్యగా, లేదా ప్రతి విషయంలోనూ కూడా మీకు సమస్య ఉంది అని ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. అనేక విషయాలలో మీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన జెన్జీ యువత వీరు మాత్రం విశ్రాంతి వీరికి తక్కువగా ఉంటుంది. విశ్రాంతి లోపం వల్ల ఎక్కువగా చికాకు పెరుగుతూ ఉంటుంది. వ్యాయామం లాంటివి చేయడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. ఆహార నియమాలు పాటించడానికి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. విదేశీ ప్రయాణాల వైపు ఆసక్తిని కనబరుస్తారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరు చేసిన పనులకి ప్రతిఫలం అనేది ఆశించకుండా పనులైతే చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కోర్టు సమస్యలు, అలాగే హాస్పిటల్ ఖర్చులు ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే మానసికంగా కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయడంతో పాటు మీ యొక్క సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. మీ ఖర్చులకు తగిన ఆదాయం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన జెన్జీ యువత వీరు మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. చేసిన ఉద్యోగంలో వీరికి అనుకూలత లేదనో, లేకపోతే వీరు కోరిన విధంగా ఇంక్రిమెంట్స్ లభించటం లేదనో వీరు మానసికంగా అసంతృప్తిగా ఉంటూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచించడం అనేది కూడా గోచరిస్తోంది. స్నేహితులతోటి, బంధువులతోటి సమయాన్ని మీరు ఎక్కువగా గడుపుతూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారికి అభిషేకం చేయించడం వలన అనేక విషయాలలో మీకు శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.